అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. 2024 ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారి సంపూర్ణ మాస ఫలితాలు. ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ మాసం కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా ఫలవంతమైన ఫలితాలను అందిస్తుంది. మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధను వహించాలి. తిరోగమన శని రాశిచక్రం నుండి 8వ ఇంట్లో ఉన్నందున మరియు ఇది మీ జీవితంలో ఆరోగ్య సంబంధిత సవాళ్లను సూచిస్తుంది. స్థానికులు తమ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపకపోతే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మరియు తద్వారా అతిగా ఆలోచించటం మానుకోండి మరియు పరిస్థితిని ఎదుర్కోవటానికి ఒంటరిగా భావించటం లేదు. వృత్తిపరంగా ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 6వ ఇంటిలో మరియు 9వ ఇంటి అధిపతి అయిన దేవగురువు బృహస్పతితో పాటు 11వ ఇంట్లో కూర్చుని పని ప్రదేశంలో నెల ప్రారంభంలో బలమైన స్థితిలో ఉంటాడు. ఇది మీ పని అనుభవం నుండి ప్రశంసలకు దారితీస్తుంది. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల ప్రారంభంలో దేవగురువు బృహస్పతి మరియు కుజుడు 11వ ఇంట్లో కూర్చుని 5వ ఇంటిపై దృష్టి పెడతారు. ఫలితంగా మీ విద్యకు అనుకూలమైన సమయం ఉంటుంది. మీరు ఏది చదువుతున్నా మీరు కోరుకున్న విజయాన్ని పొందుతారు. అలాగే సబ్జెక్టులను బాగా అర్థం చేసుకోండి మరియు మీ కెరియర్లో పురోగతిని అనుభవించండి. సబ్జెక్టులపై పట్టు మీ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది మరియు ఉపాధ్యాయులు వారి కింద పురోగతికి అవసరమైన మార్గదర్శిని అందిస్తారు. కుటుంబ జీవితం కోసం ఈ నెల స్థిరంగా మరియు సాధారణంగా ఉంటుంది. నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు 2వ ఇంట్లో ఉన్నందున ఇది ఇంటి వాతావరణాన్ని తేలికగా మరియు ప్రేమతో నింపుతుంది మరియు మొత్తం పరస్పర సామరస్యాన్ని పెంచుతుంది. మాసం ప్రారంభంలో కుజుడు 2వ ఇంటిపై పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు. ఇది కుటుంబ సభ్యుల మధ్య కొంత ఒత్తిడిని పెంచుతుంది. స్థానికులు ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే ఈ నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంట్లో బుధుడు మరియు శుక్రుడు సంపదను కూడబెట్టడంలో సహాయపడతారు మరియు మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ను కూడా మరింత పెంచుతారు. 11వ ఇంట్లో ఉన్న గ్రహాలు కుజుడు మరియు బృహస్పతి వివిధ మార్గాల ద్వారా డబ్బు ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది మరియు రోజువారీ ఆదాయం మరింత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. శని 8వ ఇంట్లో మరియు తిరోగమన స్థితిలో నెల మొత్తంలో ఉంటాడు మరియు మీ ఆరోగ్యం పట్ల మీరు కొంచెం కూడా అజాగ్రత్తగా ఉండకూడదని సూచిస్తుంది. ఇది వ్యాధులకు దారితీస్తుంది మరియు పెద్ద వ్యాధులతో సవాలు చేయవచ్చు. ఈ వారం మీ జీవితంలో ప్రేమ మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి. ఎందుకంటే మీరు ప్రేమించిన వారు సంతోషంగా ఉంచడం ద్వారా మీరు అతనితో ప్రతి వివాదాన్ని పూర్తి చేయగలరు. అటువంటి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు మీ ప్రేమించిన వారితో కలిసి ఒక అందమైన యాత్రకు కూడా వెళ్ళవచ్చు. ఈ వారం మీరు వివాహిత జీవితం ప్రేమతో నిండిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక అందమైన సంబంధం అని అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ ప్రేమలో సందేహాలు మరియు అపార్థాలు చాలాసార్లు విడిపోతాయి. దీన్ని గ్రహించి ఈ వారం మీరు మీ జీవిత భాగస్వామితో కూర్చోవచ్చు మరియు మీ సంబంధంలోని ప్రతి అపోహను క్లియర్ చేసుకోగలుగుతారు. ఇది మళ్ళీ ప్రేమపూర్వక క్షణాలుగా జీవించడానికి మీకు సహాయపడుతుంది. సమయమే నిజమైన ధనమని నమ్మితే మీరు చేరుకోగల అత్యున్నతమైన స్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి. మీరు ఖాళీ సమయంలో పుస్తక పఠనం చేస్తారు. అయినప్పటికీ మీరు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగిస్తారు. మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొనగలరు. మీరు సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకి ధన్యవాదాలు తెలియజేయండి. మీరు చేసే ఈ చిన్న పని వలన వారికి ఉత్సాహం కలుగుతుంది. ఎప్పుడైనా కృతజ్ఞత అనేది జీవిత మాధుర్యాన్ని మరింత పెంచుతుంది. ఈ నెలలో మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ పథకాలలో పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం మీకు అద్భుతమైన కలయికను చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ అవకాశాలను మీ చేతితో వెళ్ళనివ్వద్దు.
వాటిని బాగా ఉపయోగించుకోండి. ఈ నెలలో మీరు మీ సలహాలను మరియు మీ దృక్కోణాన్ని స్నేహితులు మరియు బంధువులపై విధిస్తారు. అయితే అలా చేయకుండా ఉండాలని మీకు సలహా ఇస్తారు. ఎందుకంటే ఇది మీ ఇమేజ్కి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుందని మాత్రమే రుజువు చేయదు. బదులుగా మీరు ఇతరులను కోపగించుకోవటం ద్వారా మీకు వ్యతిరేకంగా నిలబడవచ్చు. ఈ నెల మీరు మీ కృషి యొక్క పూర్తి ఫలాలను పొందాలనుకుంటే మీ మనసును సానుకూలంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ నెల మీ కెరియర్కు సాధారణం కంటే చాలా ముఖ్యమైనవి. దీని ఫలితంగా మీరు ఈ కాలంలో చాలా కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ నెల అన్నిటికంటే మీరు అర్థం చేసుకోవాలి, మేము విజయం సాధించిన ప్రతిసారి అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ నెల మీకు లభించే వైఫల్యం మీకు విశ్వాసం కోల్పోతుంది. మీ మనసులో అనేక సందేశాలు నడుస్తున్నందుకు మిమ్మల్ని కలవరపడుతుంది. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉన్నందున ఈ నెల మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై మీ దృష్టిని కేంద్రీకరించాలి. చంద్రుని రాశికి సంబంధించి 8వ ఇంట్లో శని ఉండటం వలన ఈ నెల మీ కెరియర్కు సాధారణం కంటే చాలా ముఖ్యమైనదిగా నిరూపించబడుతుంది. దీని ఫలితంగా మీరు ఈ కాలంలో అనేక కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు పాటించవలసిన పరిహారములు: ప్రతిరోజు దుర్గా చాలీసా జపించాలి. అలాగే ప్రతి శనివారం చీమలకు పిండిని ఆహారంగా వేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.